నిజంగా కోకాపేట భూములు కొత్త రికార్డులు సృష్టించాయి. వేలంలో 150 కోట్లు దాటింది ఎకరం భూమి. ప్లాట్ నెంబర్ 15కు ఎకరా 151.25 కోట్లకైతే కొనుగోలు చేశారు. మొత్తం 4.03 ఎకరాలున్న ప్లాట్ నెంబర్ 15 ద్వారా 609.5 కోట్లు వచ్చాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, కోకాపేట భూములు రికార్డు ధరలో రేట్లు అయితే నమోదు చేస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? కోకాపేటలో ఇవాళ నిర్వహించినటువంటి భూ వేలంకి సంబంధించిన ఫైనల్ ఆక్షన్ రేట్ కూడా వచ్చేసింది. ప్లాట్ నంబర్ 15కి మొత్తం గమనిస్తే 151.25 కోట్ల రూపాయలు ఎకరానికి పలికింది. మొత్తం ప్లాట్ నంబర్ 15లో 4.03 ఎకరాలు అంటే మొత్తం కలిపి 151.25 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అట్లాగే ప్లాట్ నంబర్ 16కి ఎకరానికి 147.25 కోట్ల రూపాయల ధర పలికింది. అంటే మొత్తం అక్కడ 5.3 ఎకరాలు కాగా 147.75 కోట్ల రూపాయల ఆదాయం కలిగింది. సో మొత్తం మనము ప్లాట్ నెంబర్ 15ని ఎవరు స్వాధీనం చేసుకున్నారో మనం ఒకసారి గమనిస్తే లక్ష్మీనారాయణ గుమ్మడి అనేటువంటి వ్యక్తి ప్లాట్ నెంబర్ 15ను 151.25 కోట్లకి స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే ప్లాట్ నెంబర్ 16ని గోద్రేజ్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పుడే అందుతున్నటువంటి వార్త. సో కోకాపేటలో ఉన్నటువంటి కోకాపేట నియో పోలీసులో ఉన్నటువంటి భూముల వేలానికి రెక్కలు వచ్చాయని చెప్పుకోవచ్చు. రోజు రోజుకి వాటి డిమాండ్ భారీ స్థాయిలో పెరుగుతుంది. మొన్న నిర్వహించినటువంటి వేలంలో 137.25 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన ఒక్క ఎకరాకి అంత ధర పలికింది. సో ఇవాళ నిర్వహించినటువంటి వేలంలో దాదాపుగా మనం చెప్పుకోవచ్చు 14 కోట్ల రూపాయలు అధికంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక్క ఎకరానికి ప్లాట్ నెంబర్ ఒక్క ఎకరానికి ప్లాట్ నెంబర్ 17లో దాదాపుగా 151.25 కోట్లు అంటే ఎంత భారీగా డిమాండ్ ఈ భూములకు ఉందనేది క్లియర్గా మనము అర్థం చేసుకోవచ్చని ఈ అంకెలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సో గోద్రేజ్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్లాట్ నెంబర్ 16ని స్వాధీనం చేసుకోగా ప్లాట్ నెంబర్ 15ని లక్ష్మీనారాయణ గుమ్మడి అనేటువంటి వ్యక్తి స్వాధీనం చేసుకున్నారు. సో ఇంకా ఈ నెల అంటే వచ్చే నెల 3వ తారీఖున వచ్చే నెల 5వ తారీఖున ఇంకా ఫ్లాట్లకు సంబంధించినటువంటి వేలం నిర్వహించాల్సి ఉంది. ఇవాళ నిర్వహించినటువంటి వేలంకి ఈ భారీ డిమాండ్ రావడంతో రాబోయే రోజుల్లో నిర్వహించినటువంటి వేలంలో మరింత ఎక్కువ రేట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా హెచ్ఎండి అధికారులు అంచనా వేస్తున్నారు. హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఎస్టేట్స్ విభాగం ఆధ్వర్యంలో ఈ భూములకు సంబంధించినటువంటి వేలం ఉదయం 11 గంటల నుంచి కొనసాగుతుంది. యాక్చువల్గా 11 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే వేలంకి సంబంధించినటువంటి టైము. అయితే రేట్లు పెరుగుతూ ఉన్నాయి. చాలామంది వేలం వేస్తూనే ఉన్నారు. ఒక్కొక్క బిడ్డులో పాల్గొనడానికి కేవలం ఆ కీ అంటే లాగిన్ ఐడి దక్కించుకోవాలంటే 10 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంది. అది రిఫండబుల్ అమౌంట్ కాదు. దాంతోపాటు భూముల వేలంలో పాల్గొనాలంటే 5 కోట్ల రూపాయలు ఇనిషియల్గా పే చేయాల్సి ఉంటుంది. 5 కోట్ల రూపాయలు రిఫండబుల్ అమౌంట్. ఒకవేళ వాళ్ళకి భూమి దక్కకపోతే 5 కోట్ల రూపాయలు రిఫండ్ ఇస్తారు. సో ఓవరాల్గా మాత్రం హెచ్ఎండి నిర్వహించినటువంటి భారీ వేలంకి అతి భారీ డిమాండ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. నియో పోలీసులో నిర్వహించినటువంటి భూములకు సంబంధించినటువంటి వేలం మొత్తం ఇప్పటివరకు 4 ప్లాట్లకు సంబంధించినటువంటి వేలం పూర్తయింది. 16, 17 ఇవాళ 15, 16 మొత్తం ఈ 4 ప్లాట్లకు సంబంధించినటువంటి వేలం దాదాపుగా పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఈ 4 ప్లాట్లకు వేలకు సంబంధించి దాదాపుగా 3,000 కోట్ల వరకు ఆదాయం వచ్చింది అనేది హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. అఫీషియల్గా వాళ్ళు మరి కాసేపట్లో పూర్తి వివరాలు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ భూములు కొనుగోలు చేస్తే రాబోయే రోజుల్లో ఆ కంపెనీకి భారీ డిమాండ్ ఉంటుంది, భారీ రెప్యుటేషన్ ఉంటుంది. ఇక్కడ భూములు కొన్నటువంటి వాళ్ళు వేరే చోట్ల ఇక్కడ వెంచర్ వేసినా ఏదైనా కంపెనీ వేసినా వాళ్ళ కంపెనీకి భారీగా లాభాలు వస్తాయి. జనాలు కూడా చాలా వరకు నమ్మకం చూపిస్తారు. దాంతోపాటు కోకాపేట నియో పోలీస్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరే ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే రోజుల్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఏమి కొన్నా ఏమి చేసినా దాదాపుగా బంగారం లాగా చూసుకోవచ్చు. ఈ భూమి అనేది పెట్టుబడిదారులు కావచ్చు, ఎవరైతే ప్లాట్లకు సంబంధించిన వేలంలో భాగస్వామ్యం అయ్యారో పాల్గొన్నారో వాళ్ళందరూ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఓనర్లు, కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్లు మాత్రం చాలా ఆసక్తి చూపారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 10 నుంచి 12 మంది ఈ వేలంలో పాల్గొన్నారు. కానీ ఫైనల్గా ప్లాట్ నెంబర్ 15
లక్ష్మీనారాయణ గుమ్మడి అనేటువంటి వ్యక్తి స్వాధీనం చేసుకోగా ప్లాట్ నెంబర్ 16ని గోద్రేజ్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ వేలం దాదాపుగా 6:30 వరకు కొనసాగింది. అంటే ఆల్మోస్ట్ మనం 8 గంటల పాటు ఈ వేలంకి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగిందని చెప్పుకోవచ్చు. రేఖ, ఎస్ శ్రవణ్, ఇంత భారీ ఎత్తున రేట్లు అయితే నమోదయ్యాయి. వేలంలో 150కి పైగా 150 కోట్లకు పైగా అయితే వారు ఎకరాన్ని కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో, అంటే ఎవరైతే వేలంలో ఈ ల్యాండ్ వాళ్ళు దక్కించుకున్నారో వారి యొక్క స్పందన ఏ విధంగా ఉంది, అసలు వాళ్ళ ప్లాన్స్ ఏంటి? ఇంత భారీ ఎత్తున ఇంత రేట్స్, అంటే ఇంత వేలంలో ఇంత భారీ రేట్లు నమోదవుతాయని వారు ఎక్స్పెక్ట్ చేశారా ముందుగానే? అంటే ఎస్, వాళ్ళ మాటల్లో మనం క్లియర్గా వినేటువంటి ప్రయత్నం చేసాం, వాళ్ళని కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసాం. కానీ వాళ్ళు వేలంకి సంబంధించినటువంటి పూర్తి ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళకి ఈ భూమి మీకే దక్కిందని వాళ్ళకి అఫీషియల్గా వచ్చేటువంటి వరకు వాళ్ళు బయటికి మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఇది ఆన్లైన్కి సంబంధించినటువంటి మీటింగ్, ఎవరు కూడా ఈ వేలం పూర్తయ్యే వరకు బయటికి మాట్లాడడానికి లేదు. అయితే ఇక్కడ ఖచ్చితంగా భూములు కొనుగోలు చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో భారీగా డిమాండ్ వస్తుంది, భారీగా ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో దానికి 10 రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని వాళ్ళు ఖచ్చితంగా భావించి ఉంటారు. అందుకే 151 కోట్లు ఒక ఎకరానికి పెట్టారంటే ఎంత భారీ మొత్తంలో ఆదాయం వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ నేను కాపీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇది ఎకరానికి సంబంధించి ప్లాట్ నంబర్ 15 4.3 ఎకరాలకు సంబంధించి బయ్యర్ మనం చూడొచ్చు. లక్ష్మీనారాయణ గుమ్మడి అనేటువంటి వ్యక్తి ప్లాట్ నెంబర్ 15ని స్వాధీనం చేసుకోగా ప్లాట్ నెంబర్ 16ని గోద్రేజ్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఎకరానికి ప్లాట్ నెంబర్ 15 151.25 కోట్లు. దాంతోపాటు ఇక్కడ మనము ప్లాట్ నెంబర్ 16కి 147.75 కోట్ల రూపాయలు ఒక ఎకరానికి వచ్చిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ హెచ్ఎండిఏ నిర్వహించినటువంటి వేలంకి సంబంధించినటువంటి కాపీ నేను ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో ఈ వేలంకి సంబంధించినటువంటి అంశాలు, దాంతోపాటు మిగతా వివరాలు ఇంకా అఫీషియల్గా మరి కాసేపట్లో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ 2 భూములకు సంబంధించిన వేలం ద్వారా దాదాపుగా 1,153 కోట్ల రూపాయల ఆదాయము హెచ్ఎండిఏకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఈ వేలంకి సంబంధించినటువంటి అంశం, ఇక్కడ భూములు కొనుగోలు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా భారీ ఎత్తున ఆ కంపెనీకి సంబంధించినటువంటి పేరు కానీ రెప్యుటేషన్ కానీ భారీ వస్తుంది. దాంతోపాటు ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో, కంపెనీ పెట్టే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది అనువైన ప్లేసు. కోకాపేట్ నియోపోలిస్ అనేది చాలా సులువుగా ట్రావెలింగ్కి ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నియోపోలిస్కి చేరుకోవడానికి పెద్ద సమయం ఏం పట్టదు. అవుటర్ రింగ్ రోడ్ పక్కనే ఉంటుంది. రోడ్స్ చాలా వైడనింగ్ ఉన్నాయి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. గ్రీనరీ కూడా పెంపొందించేటువంటి ప్రయత్నం హెచ్ఎండిఏ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తుంది. కోకాపేట్ నియోపోలిస్ పరిసర ప్రాంతాల్లో డెవలప్మెంట్ పైన ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో భూములు అమ్ముడుపోతున్నాయి అనేది స్పష్టంగా ఇవాళ జరిగినటువంటి వేలం కానీ మొన్న జరిగినటువంటి వేలంలో చూస్తే మాత్రం క్లియర్గా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం ప్లాట్ నెంబర్ 15కి 151 కోట్ల రికార్డు స్థాయిలో ప్రైజ్ వచ్చింది. ప్లాట్ నెంబర్ 16కి 146 కోట్ల రూపాయల ఎకరానికి ఆదాయం వచ్చిందని చెప్పుకోవచ్చు. రేఖ, రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. కోకాపేట భూములు కొత్త రికార్డులు అయితే సృష్టించాయి.